అరే ఏంట్రా ఇది, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ ఐకాన్ కొట్టండి. ట్రేడింగ్ చేస్తున్నావా? హా, బినోమో. బినోమో ఈజ్ ఆనెస్ట్ ట్రేడింగ్ యాప్ అండ్ ఇది చాలా రిలయబుల్ కూడా. ఇది యూజ్ చేయడం చాలా ఈజీ అండ్ సింపుల్ కూడా. చూడు, డెమో నుంచి రియల్ అకౌంట్లోకి స్విచ్ అవ్వాలి. అమౌంట్ చూస్ చేసుకోవచ్చు, చాలా అసెట్స్ని చూస్ చేసుకోవచ్చు. ఇండికేటర్స్లో ఆప్షన్స్తో ప్రెడిక్షన్ ఈజీ అవుతుంది. ఒక క్లిక్తో ట్రేడింగ్ స్టార్ట్. గ్రాఫ్ అప్ అండ్ డౌన్ ప్రెడిక్ట్ చేయాలి. చాలా చార్టెడ్ టూల్స్ అండ్ ఇండికేటర్స్ ఉన్నాయి. ఇంటర్ఫేస్ యూజర్ ఫ్రెండ్లీ. 24/7 కస్టమర్ సపోర్ట్ కూడా ఉంది. ఎర్న్ చేసిన అమౌంట్ ఇక్కడ చూపిస్తుంది. డిపాజిట్ బటన్ క్లిక్ చేసి పేటిఎం, నెట్ బ్యాంకింగ్, యూపీఐతో ఈజీగా డిపాజిట్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ ఎలా చేయాలి? డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, దాని ద్వారా డౌన్లోడ్ చేసుకుంటే $1000 డెమో అకౌంట్కి వస్తుంది. దాంతో ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడే డౌన్లోడ్ చేసుకుంటా. ఇంక స్టార్ట్ చేద్దాం. ఎక్కువగా నమ్మడం, ఎక్కువగా ప్రేమించడం, ఎక్కువగా ఆశించడం, ఫలితంగా వచ్చే బాధ కూడా ఎక్కువగానే ఉంటుంది. అవును, నిజమే. టైం 6:30 అవుతుంది. వాడు ఇంక లేవడా? జాబ్ చేసేవాళ్ళు కూడా ఈ పాటికి లేచి వెళ్ళిపోతారు. వాళ్ళు లేవాలి, వీళ్ళు లేచి ఏం చెయ్యాలి? కొడుకులు చెడిపోవడానికి సగం కారణం అమ్మలే. ఆహా, మరి మిగతా సగం? ఆ? వాడు ఇంక లేవడా? పొద్దున్నే వాడితో ఏంటి పని మీకు? వాడిని నేను కొన్ని ప్రశ్నలు అడగాలి. జాబుకు సంబంధించినవా? కాదు, జీవితం గురించి. ఆ? మ్మ్. అడిగో, లేచాడు, అడగండి. సూర్య, నీతో కొంచెం మాట్లాడాలి. సరే, వాష్రూమ్కి వెళ్ళి వస్తాను, ఆగండి. వాష్రూమ్కి వెళ్తూ సెల్ ఫోన్ ఎందుకురా? న్యూస్ చదవడానికి. న్యూస్ న్యూసే. లోపలికి వెళ్ళి తపస్సు ఎక్కడ తొందరరా. ఈ మధ్య కుర్రోళ్ళు బాత్రూంలోకి వెళ్ళి గంటలు గంటలు కూర్చుంటున్నారు. ఏం చేస్తున్నారో ఏంటో. ఏంటండి పొద్దున్నే వాడి మీద పడ్డారు? ఆ? నీ కొడుకు పెద్దోడయ్యాళ్లే. ఆ, అవునండి, మొన్న మీరే చెప్పారుగా వాడు బాధ్యతలు తెలుసుకుంటున్నాడు, డబ్బులు తక్కువ ఖర్చు పెడుతున్నాడు అని. నిజంగానే వాడు పెద్దోడయ్యాడండి. వాడు వేరే రకంగా పెద్దోడయ్యాళ్లే. ఈయన ఇక్కడ ఉన్నాడు. నిన్న ఎక్కడికి వెళ్ళావరా? మొన్న ఎక్కడికి వెళ్ళాను అక్కడికే వెళ్ళాను. ఆ? అంటే మొన్న కూడానా? ఇప్పుడు కూడా రెడీ అయ్యి అక్కడికే వెళ్తున్నాను. ఆ? చూసావా లక్ష్మి, నా పరువు తీయటానికి రెడీ అయ్యి మరీ వెళ్తున్నానట. ఎక్కడికి వెళ్ళావు చెప్పరా? నువ్వైనా పొద్దున్నుంచి ఒకటే గోలా. ఏం లేదు మా, నేను రోజు స్వామితో తిరుగుతున్నాను కదా, అది ఆయనకు నచ్చట్లేదు, అందుకే ఇలా మాట్లాడుతున్నారు. చూసావా లక్ష్మి, ఎంత ఈజీగా అబద్ధం చెప్తున్నాడు. సరే, నిజమేంటో మీరు చెప్పండి. నిన్న వీడు వీడు నిన్న వీడు రోడ్డు మీద రోడ్డు మీద. ఏంటమ్మా పొద్దున్నే గోలా? చెప్పండి. మేఘన ముందు చెప్పడం బాగోదేమో. దాని మొహన్ నాన్న, దానికి అన్నీ తెలుసు, మీరు చెప్పండి. చెప్పండి అన్న. చెప్పండి చెప్పండి నాన్న, ఎంతసేపు చెప్పరేంటి? ఏదో చెప్పండి నాన్న, అటు వెళ్ళినవారు ఇటు వెళ్ళిన. ఆవేశంగా చెప్పడానికి వీడేమైనా ఐఏఎస్ పాస్ అయ్యాడా? వీడు చేసిన ఏదో పని ఎలా చెప్పాలని ఆలోచిస్తున్నా. ఏం చేసావురా? మనం బోల్డ్ ఏదో పనులు చేసాం, అందులో దేని గురించి మాట్లాడుతున్నాడు ఏం తెలుసు? అన్నయ్య, నారాయణ, మా ల్యాండ్ కొనడానికి ఒకళ్ళు వచ్చారురా. మంచి రేటే చెబుతున్నారు. నువ్వు వీలు చూసుకుని మన ఊరు వస్తే మిగతా విషయాలు మాట్లాడుకో. నేను సెలవు చూసుకుని వస్తానన్నయ్య. అలాగే మన భాస్కర్ ఉన్నాడు కదా, రైస్ మిల్ భాస్కరేనా? వాళ్ళ పెద్ద కొడుక్కి మన మేఘనాన్ని అడుగుతున్నారా. అబ్బాయి ముంబైలో జాబ్ చేస్తున్నాడు, అమెరికా కూడా వెళ్తాడట. వచ్చావంటే ఆ సంబంధం కూడా మాట్లాడేయచ్చు. మంచి సంబంధం అయితే అలాగే మాట్లాడదాం అన్నయ్య. సరే, నాకు స్కూల్ కి టైం అవుతుంది, పిల్లల్ని లక్ష్మిని అడిగానని చెప్పు. ఉంటానన్నయ్య. సంబంధం ఏంటి నాన్న? మేఘన చదువు అయిపోయింది కదా, పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. మేఘనాకు అప్పుడే పెళ్ళండి నాన్న. అప్పుడే అంటే ఇప్పుడు స్టార్ట్ చేస్తే 2-3 నెలలు పడుతుంది. లక్ష్మి, కూరగాయలు ఏం తీసుకురావాలి? కూరగాయలండి. టైం అయిపోతుంది. బాబు సార్, ఎట్రా. జ్యూస్ చెప్పి గంట అయింది, ఇంకా రాలేదు.
జ్యూస్లో వెనక్కి షుగర్ అయిపోయింది సార్. ఒక్క 5 మినిట్స్ సార్, ప్లీజ్ సార్. షుగర్ ఎంత కావాలి? అదే షుగర్ ఎంత కావాలి అని అడుగుతున్నా. మీరు అమ్ముతారా? మీరు కొంటానంటే 1 కేజీ. మొత్తం సూపర్ మార్కెట్ తెచ్చినట్టున్నాడు. 100 గ్రాములు ఎక్స్ట్రా ఉంది, పండగ చేసుకో. థ్యాంక్ యూ సార్. బాబు ఇంకేమన్నా కావాలంటే డైరెక్ట్గా ఇక్కడికి రా. ఓకే సార్. సారీ బేబీ, 1 అవర్ లేట్ అయింది. ఐఎమ్ సో సారీ. నో ప్రాబ్లం. నో ప్రాబ్లమా? అదేంటి, మీ కోపం లేదా? కావాలని లేట్గా రావు కదా. ఇప్పుడు నేను నీ మీద కోప్పడి ఉన్న కొంచెం టైం కూడా గొడవ పడ్డం ఎందుకు? చిన్న చిన్న వాటికి పెద్ద పెద్ద ఎమోషన్స్ వాడకూడదు. యూ సో స్వీట్. అయినో స్వామి, ఆ బస్తా ఏంటి? ప్రొవిజన్స్. ప్రొవిజన్సా? అంటే ఫస్ట్ టైం మనం బయట హోటల్కి వచ్చాం కదా, బిల్ ఎంత అవుతుందో తెలియక 4000 వరకు పట్టుకొచ్చా. నేను కడుతుండే కదా బిల్. మరి ఇవేం చేద్దాం? సార్ సార్ అర్జెంట్గా ఆయిల్ ప్యాకెట్ కావాలి సార్. ఆయిల్ ప్యాకెట్తో పాటు ఆర్డర్ కూడా తీసుకో. ఓకే సార్. మన లవ్ని అంజలి ఇంకా డైజెస్ట్ చేసుకోలేకపోతుంది. మనుషులంతే, అద్భుతాలను వెంటనే డైజెస్ట్ చేసుకోలేరు. హ్మ్. అవును, నువ్వు బీబీఎంఏ కదా, నీకు ఎప్పుడు బిజినెస్ చేయాలని థాట్ రాలేదా? ఆ థాట్తోనే చదువుకున్నా. అయిపోయాక అర్థమైంది, జాబ్ కోసం ఇంట్లో వార్ అయింది. ఇంకా బిజినెస్ అంటే పెళ్ళే. ఏళ్ళు మారరు. అవును, నీ బిజినెస్ ప్లాన్ ఎక్కడి వరకు వచ్చింది? సూపర్ మార్కెట్ వాడి కాల్ కోసం వెయిటింగ్. ఈ వీక్లో రావచ్చు. అవును, నీకు బిజినెస్ ఇంట్రెస్టే కదా? నాతో కలిసి సూపర్ మార్కెట్లో బిజినెస్ చేయడానికి నీకు ఓకేనా? ష్యూర్. నన్ను నీ బిజినెస్ పార్ట్నర్లా చేసుకున్నావనుకో, నీ బిజినెస్ని నేను ఒక లైన్లో పెడతా. థ్యాంక్ యూ మేడం. బేబీ, ఈ ప్రొవిజన్స్ ఏం చేద్దాం? ఎక్స్క్యూజ్ మీ, ఇందాక వెయిటర్కి షుగర్ ఆయిల్ ఇస్తుంటే చూశాను. మీ దగ్గర కేజీ మినపప్పు ఉందా? బ్రో కందిపప్పు ఉందా? బ్రో బెల్లం ఉంటే బ్రో, షుగర్ ఉందా? బ్రో టీ పౌడర్. లైన్లో సరుకులు అందరికి వస్తాయి, క్యాష్ తీసి బయట పెట్టుకోండి. నన్ను నీ బిజినెస్ పార్ట్నర్లా చేసుకున్నావనుకో, నీ బిజినెస్ని నేను ఒక లైన్లో పెడతా. ఇది అయిపోయింది. ఇంకా స్కాటరు, లైన్, స్కేల్, ప్లాట్. సూర్య, నాన్న ల్యాండ్ పని మీద ఊరెళ్తున్నాను, 2 రోజుల్లో వచ్చేస్తాను. అమ్మకేం కావాలో దగ్గరుండి చూసుకో. సరే నాన్న. ఇంకో విషయం, మా కొలీగ్ వాళ్ళ అబ్బాయి ఆఫీస్లో ఏవో జాబ్స్ ఉన్నాయట, నిన్న ఒకసారి కలవమన్నాడు. నెంబర్ వాట్సాప్ చేస్తాను, రేపు వెళ్ళి కలువు. జాబ్ దేని మీద? అవన్నీ నాకు తెలియవురా. నెంబర్ పంపిస్తాను, కాల్ చేసి మాట్లాడు. సరే నాన్న. సూర్య, పొలం అమ్ముతున్నాను, నీకు ఓకే కదా? నన్ను అడుగుతారేంటి నాన్న? మీరేం చేసినా మా మంచి కోసమే కదా. ఎక్స్క్యూజ్ మీ సార్. కమ్ ఇన్. ఆర్ యూ? సూర్య సార్. ఇంజనీరింగ్ అయిపోయింది కదా? ఎప్పుడు అయిపోయింది సార్. ఆఫర్ లెటరా? అదేంటి సార్, ఇంజనీరింగ్కి జాబ్కి మధ్య ఇంటర్వ్యూ అనేది ఒకటి ఉంటుంది కదా. నీకు ఇంటర్వ్యూ లేదు, కానీ 3 months ఇంటర్న్షిప్ ఉంటుంది. ఈ 3 months నీకు శాలరీ కూడా ఉండదు. పెర్ఫార్మెన్స్ బాగుంటే శాలరీ ఇచ్చి పర్మనెంట్ చేస్తాం. వన్స్ సైన్ చేసిన తర్వాత ఆలోచించడానికి ఏముండదు, ఆలోచించుకొని సైన్ చేయి. నాన్న చెప్పు సూర్య. ఇంటర్వ్యూకి వచ్చాను, జాబ్ వచ్చింది. ఫస్ట్ 3 months ట్రైనింగ్ అన్నారు, శాలరీ ఉండదు. 3 months తర్వాత పర్ఫార్మెన్స్ నచ్చితే శాలరీ ఇచ్చి పర్మనెంట్ చేస్తా అన్నారు. ఏం చేయమంటారు? 4 సంవత్సరాల నుంచి ఏ జాబు లేకుండా ఇంట్లోనే ఉన్నావు కదా, ఈ 3 నెలలు జాబ్లో ఉండు. సూర్య,
పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకోకుండా నా కోసమైనా జాబ్లో జాయిన్ అవ్వు. ఇక నా వల్ల కాదురా. మీ అబ్బాయి ఏం చేస్తున్నాడంటే నవ్వుతూ పక్కకెళ్ళడం. సూర్య, వింటున్నావా? హలో సూర్య, ఏం చేస్తున్నావు? ఎందుకు ఇలా చేశారు? మీ నాన్నకు కొంచెం అర్థమయ్యేలా చెప్పుండాల్సింది కదా. మినిమం శాలరీ కూడా లేదు. పోనీ జాబ్లో జాయిన్ అయ్యే ముందు ఒక్కసారన్నా నాకు చెప్పాలనిపించలేదా అండి? ఇప్పుడు మార్నింగ్ అంతా జాబ్ చేసి పైథాన్ ఎప్పుడు ప్రిపేర్ అవుతారు? కొంచెం కూడా ఆలోచించరా? సారీ అంజలి, నీకు చెప్పాల్సిందే, కానీ ఆ టైంలో అలా అయిపోయింది. నిజంగా సారీ అంజలి. చిన్నప్పటి నుంచి నేను మా నాన్న మాట వినలేదంట. మా అమ్మ కూడా అదే చెప్పింది. ఈ జాబ్లో జాయిన్ అవ్వు, ఈ ఒక్క మాట విను అన్నారు. అందుకే జాయిన్ అయ్యాను. అంజలి, ఒక రోడ్డు మీద ఫుడ్ని దులుపుకొని తింటే అందరూ కింద పడింది ఎలా తింటున్నాడని ఆలోచిస్తారు. వాడు ఆకలితో ఉన్నాడని ఎవరు అర్థం చేసుకోరు. మార్నింగ్ ఆఫీస్కి వెళ్తా, ఈవినింగ్ ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతాను. నేను మేనేజ్ చేసుకుంటా, సరేనా? సారీ అంజలి, సారీ చెప్తున్నా కదా. అరే సారీ సారీ. ఏయ్ చెప్. సారీ సీనియర్, నేనేదో వాగేశాను. మీ జాబ్కి వెళ్ళండి. అయినా మీకేమైనా హెల్ప్ కావాలంటే నేను ఉన్నాను కదా. ఇంకేంటి, రేపే నా ఫస్ట్ డే. ఆల్ ది బెస్ట్ సీనియర్. థ్యాంక్స్ జూనియర్. బాగుంది ఆఫీస్. సూర్య, ఎలా అనిపిస్తుంది ఫస్ట్ డే? ఫస్ట్ డే లాగే ఉంది సార్. హే, డోంట్ కాల్ మీ సార్. జాబ్లో జాయిన్ అయ్యావు కదా, పేరు పెట్టి పిలు. నీ పేరు అంటే నేను ఎమోషన్ అడగడం మర్చిపోయాను. రుద్ద అంటే ఇప్పుడు స్క్రాచ్ కార్డ్ ఏమైనా రుద్దాలా మీ పేరు కోసం? అలా కాదు సూర్య, నా ఒరిజినల్ నేమ్ రుద్రయ్య. రుద్రయ్య? పేరుకి ప్రొఫెషన్కి మ్యాచ్ అవ్వట్లేదనే రుద్దని పెట్టుకున్నా. స్టైల్గా ఉంది కదా. అవును రుద్. సూర్య, సాఫ్ట్వేర్ ఆఫీస్లో కొన్ని రూల్స్ ఉంటాయి. పద, వాటిని పరిచయం చేస్తాను. నోట్ చేసుకోమంటావు రుద్? గుర్తుపెట్టుకో చాలు. ఓకే రుద్. మార్నింగ్ ఆఫీస్కి టైంకి రావాలి. ఓ, అంటే పంచువాలిటీ ఫాలో అవ్వాలన్నమాట. ఈవినింగ్ టైం పంపిస్తారా? అది చెప్పలేను సూర్య. కానీ మీరు పంచువాలిటీ ఫాలో అవ్వరు అనమాట. 8 hours సిస్టమ్ ముందు కూర్చోవాలి, 1 hour లంచ్ బ్రేక్. రుద్, శాలరీ కూడా ఇవ్వట్లేదు, అట్లీస్ట్ లంచ్ అయినా ప్రొవైడ్ చేస్తారా? లంచ్ ఓ పని చేయి, లంచ్ అవర్లో వెళ్ళి అందరి మధ్యలో కూర్చో, ఎవరో ఒకరు ఆఫర్ చేస్తారు. ఆఫ్ ద రికార్డ్. ట్రై చేద్దాం. నైస్ ఇంప్రూవ్మెంట్ కదా. కీప్ ఇట్ అప్. అదేంటి రుద్, అన్ని ఎర్రర్స్ ఉంటే నైస్ ఇంప్రూవ్మెంట్ అంటావు? అదా, ఒకప్పుడు ప్రోగ్రామ్ రాస్తే ఓఎస్ఏ మార్చాల్సి వచ్చేది, ఇప్పుడు జస్ట్ ఎర్రర్సే కదా. నైస్ ఇంప్రూవ్మెంట్ కదా. నైస్ ఇంప్రూవ్మెంట్. రుద్, నాకు కూడా ఐడి కార్డ్ ఇస్తారా? ఇంటెన్స్కి ఐడి కార్డు ఉండదు సూర్య, రిజిస్టర్లో సైన్ చేసి వచ్చే సరిపోద్ది. శాలరీ ఇవ్వట్లేదు, లంచ్ ప్రొవైడ్ చేయట్లేదు, ఐడి కార్డు కూడా ఇవ్వట్లేదు, మరి నాకేమి ఇస్తున్నారు రుద్? జాబ్ ఇచ్చేవని సాటిస్ఫాక్షన్ ఇస్తున్నాం, సరిపోదా? సరిపోతుంది, సరిపోతుంది. ఇది ఇంకెలా గురించారా? రమేష్, ప్రాజెక్ట్ అయిపోయింది కదా, అది ఇంకా మార్చరా? హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఆ అమ్మాయిని నేను ముందే పరిచయం చేసుకున్నా బ్రో, నువ్వు ట్రై చేయకు. నాకు ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉంది బ్రో. అయినా పర్లేదు బ్రో, ట్రై చేయకు. నీ పేరు రాహులా? మీకు ఎలా తెలుసు? అర్థమవుతుంది. ఓకే గైస్, స్టార్ట్ చేద్దామా? నా పేరు మ్యాడీ, నేను మీ టీమ్ లీడర్ని. వీళ్ళు మన 3 కోర్ మెంబర్స్. వీళ్ళు కొత్తగా జాయిన్ అయిన 3 ఇంటర్న్స్. మీరు ఇంట్రడ్యూస్ చేసుకోండి, కమాన్.
మై నేమ్ ఇస్ రాహుల్, 2020 పాస్డ్ అవుట్. మై నేమ్ ఇస్ రమ్య, 2020 పాస్డ్ అవుట్. బ్రో చూసావా, పేర్లు కూడా మ్యాచ్ అయ్యాయి. రా పోరా. మై నేమ్ ఇస్ సూర్య, ఐఎమ్ 2017 పాస్ అవుట్. 2017 పాస్ అవుటా? చాలా యంగ్ ఇంటర్నే. ఓకే, మనం టాస్క్ స్టార్ట్ చేద్దాం. గైస్, మనం చేసే ప్రాజెక్ట్ మెడికల్ డేటా మీద, యూజింగ్ డేటా సైన్స్ విత్ పైథాన్ లాంగ్వేజ్. పైథాన్ మీదేనా? విల్ బి కలెక్టింగ్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ పేషెంట్స్. For example, what we use is df.groupby. When we use group by, we get the information. ఎక్స్క్యూజ్ మీ సార్. యా. చిన్న డౌట్. మీరు డ్రగ్స్ యూజ్ చేసే పేషెంట్ నేమ్ కదా అన్నారు. ఇలా చేస్తే అన్ని కాలమ్స్ ఓపెన్ అవుతాయి. ఆ పేషెంట్ నేమ్ స్పెసిఫై చేయాలేమో. కరెక్ట్. సూర్య, నీకు డేటా సైన్స్ గురించి ఎలా తెలుసు? 2017 పాస్ అవుట్ కదా సార్, అందుకే. ఓకే. ఓకే, నెక్స్ట్ టాపిక్. బ్రో, స్మాల్ డౌట్. ఓకే, ఇక్కడ అందరు ఫ్యామిలీస్ చూసుకుంటే ఈ ఫ్యామిలీ అందరి ఇనిషియల్ ఒకటే ఉంది. సో డౌట్ అడిగావు కదరా, వినరా. కాఫీకే రా వెళ్ళింది, 5 minutesలో వస్తుంది. 5 minutes అమ్మాయిని చూడకుండా లవ్ చేయి, అతి చేయకే. ఓకే ఓకే ఓకే. రుద్, టాస్క్ డ్యూ డేట్ దగ్గర పడుతుంది కదా, కంప్లీట్ అయిందా? అవుతుంది మేడీ. తొందరగా పూర్తి చేసి మెయిల్ చేయండి నాకు. మేక్ ఇట్ ఫాస్ట్. రమేష్, ఆ ఎర్రర్స్ రెక్టిఫై చేసావా? చూద్దాంలే అండి. 1 dayలో చేసినా 1 weekలో చేసినా మనకిచ్చే హైక్ ఇదేగా. కొంచెం అర్జెంట్, చేసేకూడదు. చూద్దాంలే అండి. రుద్. సూర్య, పోనీ నన్ను ఏమైనా మేనేజ్ చేయమంటావా? ఫస్ట్లో నేను ఇంతే, అందరి పనులు నేనే వేసేవాడిని. ఇప్పుడు చూడు, వీళ్ళు ఇచ్చే శాలరీ వల్ల నా పని నేనే చేయలేకపోతున్నా. ఓకే సూర్య, నువ్వే చేసే అన్ని పనులు. ఆల్ ద బెస్ట్. సూర్య పద, కాఫీకి వెళ్దాం. సరే. అదేంటి రుద్, రమేష్ బ్రో అలా మాట్లాడుతున్నారు? అదా, కంపెనీలో మొన్న హైక్స్ ఇచ్చారు, అందరికీ అనుకున్నంత రాలేదు. సో అందుకే వర్క్ లేట్ చేస్తున్నారు. రుద్, మిమ్మల్ని ఒకటి అడగచ్చా? ఎలా మీరు ఇంత టెన్షన్ లేకుండా, కోప్పడకుండా హ్యాపీగా ఉండగలరు? ఆల్రెడీ సాఫ్ట్వేర్ జాబ్లో జాయిన్ అవడంతో కొన్ని రోగాలు ఫ్రీగా వచ్చేస్తాయి. సిస్టమ్ చూసి చూసి కళ్ళు నొప్పులు, తలనొప్పి, ఎక్కువగా ఆలోచించి హెయిర్ లాస్, డైట్ సరిగ్గా ఫాలో అవ్వక షుగర్లు, గ్యాస్లు, అలాగే సిస్టమ్ ముందు కూర్చొని ఫైల్స్ అంత బాగోదేమో. బ్యాక్ పెయిన్ ఇస్ బెటర్. అంటే రోగం కూడా చెప్పుకోవడానికి స్టైల్గా ఉండాలి కదా. ఆల్రెడీ ఇన్ని రోగాల మధ్యలో మళ్ళీ మనం కోపాలు తెచ్చుకుని బీపీలు, మెంటల్ టెన్షన్స్ ఎందుకని ఎవరేం చెప్పినా కామెడీగా తీసుకుంటే అలాగా. కానీ రుద్, ఏదో రోజు నువ్వు సీరియస్ అవుతావు. చూద్దాం. రుద్దుకో, ఏం కావాలో చెప్పు. రేపు హాఫ్ డే లీవ్ కావాలి. హాఫ్ డే లీవా? ఎందుకు? చెరువు గట్టు పక్కన కూడా డెవలప్ అయిందా? ఫుల్ డెవలప్ అయింది. చేతికి ఇవ్వరా? తీసుకోండి రావు గారు. భాస్కర్ గారు మీరు కూడా తీసుకోండి. ఈ అబ్బాయే సూర్య, మా నారాయణరావు గారు అబ్బాయి. ఏం సూర్య, ఏం చేస్తున్నా? జాబ్ చేస్తున్నా అంకుల్. ఓ,
అయితే నారాయణరావు గారు 2 చేతులతో సంపాదిస్తున్నారన్నమాట. అన్నయ్య గారు అమ్మాయిని పిలిపిస్తారా? లక్ష్మి, మేఘనని తీసుకురా. సరేనండి. ఏమ్మా, మా అబ్బాయి నచ్చాడా? మేఘ్నా, ఏంటమ్మా సిగ్గుపడుతున్నావు? అబ్బాయి నచ్చాడని చెప్పడానికి. ఓకే. శుభం. భాస్కరరావు గారు, అమ్మాయి నచ్చేసిందట. నారాయణరావు గారు, మిగతా విషయాలు మాట్లాడుకుందామా? అలాగే. ఎందుకు మా ఇప్పుడు మేఘనాకు అర్జెంటుగా పెళ్లి చేయడం? చిన్న పిల్లమ్మా అది. ఇప్పుడు అంత అర్జెంటుగా పెళ్లి చేయాల్సిన అవసరం ఏంటి? తర్వాత మనం చేసేవాళ్ళం కదా. చెప్తుంటే మాట్లాడకుండా వెళ్ళిపోతావేంటి? నువ్వైనా నాతో మాట్లాడాలి కదమ్మా. ఏంట్రా సూర్య అరుస్తున్నావు? మేఘనాకు అప్పుడే పెళ్ళింది నాన్న. చిన్న పిల్లది. తర్వాత మనం చేసేవాళ్ళం కదా. సరే, ఇప్పుడు చెయ్యను, తర్వాత నువ్వు చేయగలవా? నాకేమైనా అయ్యేలోపే అన్ని సెట్ చేసి వెళ్ళిపోతాను. అందరూ ఒకసారి రండి. లక్ష్మి, మేఘన, పొలమైన డబ్బులు మనకి 50 లక్షలు వస్తాయి. మేఘన కట్నానికి పెళ్లి ఖర్చుల కింద 40 లక్షలు ఖర్చు అవుతాయి. మిగతా 10 లక్షలు నీ చదువు కోసం అప్పు చేశాం కదా, అది కూడా తీర్చేస్తా. నేను ఎవ్వరికీ అన్యాయం చేయను, సరేనా? రావు గారు, అమ్మాయి నచ్చేసిందటండి వాళ్ళకి. మీ అమ్మాయి నచ్చిన వేళ విశేషం ఏమిటో గానీ ఆ అబ్బాయికి యూఎస్ ఆఫర్ కూడా కన్ఫర్మ్ అయిందట. మంచిదండి. కానీ ఇప్పుడు వాళ్ళు కట్నం కింద 10 లక్షలు ఎక్కువ అడుగుతున్నారు. ఏం చెప్పమంటారు? మేఘనా నాకన్నా బాగా చదువుతుంది, జాబ్ కూడా వచ్చింది. ఫ్యామిలీ గురించి నాకన్నా ఎక్కువ ఆలోచిస్తుంది. మా నాన్న నువ్వు పెళ్లి చేయగలవా అంటే ఏం మాట్లాడాలో నా వల్లే మేఘనా లైఫ్ ఇలా అయిపోయింది, నా వల్లే. అలా అనుకోకండి. అయినా అది మీ తప్పు కాదులేండి. బయట చాలా వరకు అందరూ అలానే ఉన్నారు. చదువైపోగానే అమ్మాయికి పెళ్లి చేసేయాలి. ఇంకా అలాంటప్పుడు ఈ పెద్ద పెద్ద చదువులు అవి చదివించి లైఫ్ మీద ఆశలు పెంచడం ఎందుకో. మా నాన్న కూడా నాకేదో ఫేవర్ చేస్తున్నట్టు 1 ఇయర్ జాబ్ చేసుకో, ఆ తర్వాత పెళ్లి చేస్తానులే అంట. నాకు నచ్చినప్పుడు కాదు, వాళ్ళకి నచ్చినప్పుడు చేస్తారు. అమ్మాయి లైఫ్ చాలా చిన్నదండి. చదువుకున్నన్ని రోజులు ఇంట్లో వాళ్ళు చెప్పినట్టు వినాలి, పెళ్ళయ్యాక వాళ్ళు చెప్పినట్టు వినాలి. మధ్యలో జాబ్ అని 1-2 ఇయర్స్ ఇంట్లో నుంచి బయటకు వస్తాను చూడండి, అప్పుడే మాకు నచ్చినట్టు ఉంటాం, మాకు నచ్చిన బట్టలు వేసుకుంటాం, నచ్చినవి తింటాం, నచ్చినట్టు ఉంటాం. పాపం కొంతమందికైతే అది కూడా ఉండదు. అట్లీస్ట్
నాకు జాబ్ ఉండంటే నేను చెప్పిన మాట వినేవారు కదా. కరెక్ట్ టైం చదువుకోకపోతే నేను ఒక్కడినే కాదు, నా చుట్టుపక్కల అందరూ సఫర్ అవుతారా? రాహుల్, నాకు ఒక డౌట్. ఈ ప్రాజెక్ట్లో ఈ ఫైల్ ఎలా ఓపెన్ చేస్తారు? ఏం లేదు రమ్య, ఆ మౌస్ కర్సర్ని నీ చిట్టి చేతులతో అలా పైకి తీసుకొని ఫైల్ దగ్గరికి వెళ్ళు. అక్కడికి వెళ్ళి డబుల్ క్లిక్ చేయి, ఓపెన్ అయిపోతుంది. అంతే రమ్య. రాహుల్, రమ్య అడుగుతుంది ఫోల్డర్ ఎలా ఓపెన్ చేయాలని కాదు, ప్రోగ్రామ్లో ఫైల్ ఎలా ఓపెన్ చేయాలని. రమ్య 15 మినిట్స్లో సేమ్ కదా? ఓకే. రుత్ అయిపోయింది, ఒకసారి చూడవా? నైస్ ఇంప్రూవ్మెంట్ సూర్య, చాలా బాగా డెవలప్ చేశావు సూర్య. ఎలాగో ప్రాజెక్ట్ ఎండింగ్లో ఉన్నావు. రెగ్యులర్ బేసిస్లో డెఫినెట్గా తీసుకుంటారు నిన్ను. నేను మాట్లాడతాను సూర్య నీ గురించి. థ్యాంక్స్ రుత్. శాలరీ క్రెడిట్ అయినట్టుంది. ఏంటి బ్రో, ఈఎంఐలు ఉన్నాయి, కట్టాలి కదా. అవును రమేష్, శాలరీ వచ్చినంతసేపు కూడా ఉండట్లేదు. అవును, కరెక్ట్గా చెప్పావు. ఏంట్రా సూర్య, బాగా బిజీ అయినట్టున్నావు? ఆఫీస్లో వర్క్ ఎక్కువైందిరా. అదేంట్రా, నువ్వు వింటాను కదా. అందుకే ఎక్కువ ఇస్తున్నారు. సో దే ఆర్ యూజింగ్ యూ డీప్లీ అన్నమాట. సూర్య, సూపర్ మార్కెట్ వాడు కాల్ చేశాడు రా. డిపాజిట్ 5 lakhs అండ్ అదర్ ఎక్స్పెన్సెస్కి 5 lakhs, మొత్తం 10 లక్షలు అవుతుందంట. మిగతాదంతా వాళ్ళు చూసుకుంటారంట. చాలామంది ఎంక్వైరీ చేశాను, రీజనబుల్ అన్నారు. నేను రేపు ఓకే చెప్దాం అనుకుంటున్నాను రా, ఏమంటావు? సూపర్ రా. మరి 10 lakhs రెడీ చేసావా? ఏంట్రైకి? సూపర్ మార్కెట్ సక్సెస్కి. అదే మా నాన్న లాకర్కి. మొన్న 20 అడిగితేనే ఏమన్నా అన్నాడు, ఇప్పుడు 10 లక్షలు అడిగితే నువ్వు నా కొడుకువే కాదంటాడు. అందుకే ముందు డబ్బులు తీసుకుని కట్టేస్తాను, తర్వాత జరిగే తర్వాత చూద్దాం. ఎందుకంటే మంచి ఆప్షన్ నాకు కనిపించలేదు. రే స్వామి, ఎలానో తీద్దాం అనుకుంటున్నావు. ఒకసారి మీ నాన్న అడిగి చూడు, ఇవ్వకపోతే నీ ప్లాన్ నీదే. మళ్ళీ తర్వాత మమ్మల్ని అడిగితే మేము ఇచ్చేవాళ్ళం కదా అని అంటారు. ఒరే సుబ్బు, ఈసారైనా సెలెక్ట్ అయ్యావా? రే, ఏమైంది మాట్లాడకుండా వెళ్ళిపోతున్నాడు? ఏమోరా, ఏదో అయ్యి ఉంటుంది. ఎలా అడగాలో ఏటో. రే స్వామి, ఏంట్రా ఆలోచిస్తున్నావు? తిను. ఎలా అడగాలి? 10 లక్షలు అడగానే ఖచ్చితంగా తగ్గుతాడు. నీళ్ళు రెడీగా పెడదాం.
నానా నేను బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను. సూపర్ మార్కెట్ 10 లక్షలు కావాలి. రేపు తీసుకో. పోస్తున్నానండి. ఎలాగ తిను. అయ్యో, నీళ్ళు ఇవ్వవే. ఇస్తున్నానండి. 10 లక్షలు రేపు ఇస్తావా? అదే కదరా చెప్తున్నా, రేపు తీసుకోమని. ఏంటి తేడాగా ఉంది. మో ఆ టీవీ ఆఫ్ చేయి. మీ ఆయన సరికి వినిపించట్లేదు అనుకుంటా. ఏంట్రా ఏంట్రా? హలో 10 లక్షలు అడిగాను, 10 రూపాయలు కాదు. 10 లక్షలేరా? 10 రూపాయలు ఎవడన్నా బిజినెస్ చేయగలడా? ఏం అర్థం కావట్లేదు. వడ్డీ ఏమి ఇవ్వను, ఫ్రీగానే. కన్న కొడుకు దగ్గర ఎవడన్నా వడ్డీ తీసుకుంటాడంట్రా? కాదా నిజమా? మరి అప్పుడు 20 అడిగితే ఇవ్వనన్నావు, ఇప్పుడు 10 లక్షలు ఎలా ఇస్తా అంటున్నావు? అప్పుడు ఖర్చు పెడతానన్నావు కాబట్టి ఇవ్వనన్నా, ఇప్పుడు బిజినెస్ అంటున్నావు కాబట్టి ఇస్తానంటున్నా. అంతా కన్ఫ్యూజింగ్గా ఉంది. నాకేం తెలియదు అనుకుంటున్నావా? నువ్వు షాప్లో నుంచి కేజీ ప్యాకెట్లు తీసుకెళ్ళి అమ్ముకుంటుంటే దొంగతనం చేసావనుకున్నాను. తెలిసిపోయింది ఏంటి? తర్వాత అర్థమైంది నువ్వు బిజినెస్ చేస్తున్నావని. బిజినెస్? అయినా నీ వల్లనే కదరా మనం కాఫీ షాప్స్కి, రెస్టారెంట్స్కి సరుకులు ప్రొవైడ్ చేస్తున్నాం. బిజినెస్ బ్రహ్మాండంగా డెవలప్ అయిపోయింది అనుకో. ఏంటి అవ్వాలి, ఎంత జరిగిందే? ఎరా ఇదంతా నువ్వే చేసావు కదా? లేదంటే లేదంటే ఏంటి, నేనే చేశాను. చెప్పే కదా ఇవే ఇంజనీరింగ్ తెలివితేటలని చెప్పి. నా బాబే నా బాబే. థ్యాంక్ యూ. నువ్వు తిన్నానా? నువ్వే నమ్మలేదు. ఇప్పుడు నమ్ముతున్నాను లేరా. బిజినెస్ బాగా చెయ్యి స్వామి. నాకు కూడా ఒక చిన్న ఆశ ఉంది, మన షాప్ని సూపర్ మార్కెట్గా చూడాలని. బాగా డెవలప్ చెయ్యే. జాగ్రత్త. సరేనా స్వామి? ఒకసారి దగ్గరకు రా. దగ్గరకా? దేనికి? అదేరా హగ్ చేసుకుందామని. హగ్గా? వస్తున్నా. థ్యాంక్స్ నాన్న. రే ఏంట్రా తాళం? నీ బీరువా తాళం సేఫ్టీకి డూప్లికేట్ చేయించాను. ఇది కూడా నీ ఇంజనీరింగ్ తెలివితేటలేనా? మరేమనుకున్నావు, మామూలు ఉండదు. హలో చెప్పరా స్వామి? ఒకసారి బయటికి రారా. మీ ఇంటి ముందు ఉన్నాను రా, ఒకసారి బయటికి రా. సరే ఆగు, వస్తున్నా. థ్యాంక్స్ సూర్య. నాన్న 10 లక్షలు ఇవ్వడం ఒప్పుకున్నారు. నేనే షాక్. అసలు నువ్వు చెప్పకపోయింటే. అసలు ఎందుకు అడగమని చెప్పావు? మా అమ్మ నాకు ఒకటి చెప్పిందిరా. నాన్న అర్థం చేసుకోవాలంటే ఆలోచన కాదు, అనుభవం కావాలి. నాన్న మనల్ని ఎంత తిట్టినా కొట్టినా చివరికి మనకు అవసరం వస్తే అది తీర్చేది కూడా నాన్నేరా. స్వామి, ఇంకో మ్యాటర్ రా. నా ఇంటర్న్షిప్ అయిపోయి వస్తుంది, జాబ్ కూడా కన్ఫర్మ్ అయ్యేలా ఉంది. కంగ్రాట్స్ రా. సో ఫైనల్లీ గుడ్ డేస్ ఆర్ కమింగ్ అనమాట.